లూకా సువార్త 24 అధ్యాయం 5వ వచనంలో చూడండి. వారు భయపడి ముఖాలు నేలను మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెదుగుచున్నారు? మృతులంటే ఎవరో నేను ఇందాక చెప్పాను. ఈ ఈస్టర్ శుభ సందర్భంగా మీ ఎదుట పెడతాను. చూడండి, సజీవుడైన వారిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఏనండి, యేసు సజీవుడు, మనం కూడా సజీవులుగా ఉందాం. ఎలా ఉందామో 4 విషయాలు చెప్తాను. సజీవులుగా ఉన్నాం కదండి, బతికేం కదా, డ్యూటీలు చేసుకుంటున్నాం కదా, మాట్లాడుతున్నాం కదా, చూస్తున్నాం కదా, తింటున్నాం కదా. ఏంటండి మన సజీవులుగా లేమా? సజీవులుగానే ఉన్నామని దైవికమైన ఆ సజీవ స్థితి ఏమిటో మీ ఎదుట పెడతా. చూడండి, ప్రకటన గ్రంథం 1:18 ఏముంటుందంటే, ప్రకటన గ్రంథం 1:18 ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించుచున్నవాడను, మృతుడిని అయితిని కానీ మీకోసం చనిపోయిన కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, నా అనుమతి లేకుండా మీ తల వెంట్రుకలు ఒకటి కూడా రాలదు, మీ మీదకి ఏ మరణదూత రాదు, మీకు ఏ తెగులు రాదు, ఏ నష్టము జరగదు, ఏ అపాయము జరగదు. తాళపు చేయి నా దగ్గర ఉంది, ఎందుకనగా నేను మరణాన్ని జయించి లేచాను. తాళపు చేయి నా చేతిలో ఉంది కనుక మీరు నా కొరకు సజీవులై సాక్షులుగా జీవించండి అని మత్తయి సువార్త ఆఖరత్యములో, లూకా సువార్త ఆఖరత్యములో 4 సువార్తలను కూడా ఆఖరిలో చెప్తాడు యేసుప్రభువు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. నేను మీకు ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్న వీటన్నిటిని కూడా మీరు వెళ్ళి అందరికీ తెలియజేసి నా శిష్యులుగా చేయండి అని యేసయ్య మనందరిని నమ్ముకుని ఒక మాట చెప్పాడు. ఎంతమందిని మనం శిష్యులుగా మారుతున్నాం? అసలు మనం ఉంటున్నామా? ప్రశ్నించుకోండి. సరే, మనం ప్రభువులో దేవునిలో సజీవంగా ఉన్నామని రుజువులు కొన్ని మీకు చెప్తా. ఉన్నారో లేదో పరీక్షించుకోండి. బతుకున్నామా? దేవుని యందులో సజీవంగా ఉన్నాము. మామూలుగా లోకంలో బతుకుతున్నాం, అందరూ బతుకుతున్నాం, మనము బతుకుతున్నాం. కానీ దేవునిలో ప్రభువులో బ్రతుకుతున్నామా? యెషయా గ్రంథం 38 అధ్యాయం 19-20 వచనాలు చూడండి. నీవు ప్రభువులో బ్రతుకుతుంటే నువ్వు ఎలా ఉంటావు చూద్దాం. 38 అధ్యాయం 19-20లో చూడండి. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. 1, 2 తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేస్తారు. యెహోవా నన్ను రక్షించువాడు, మన జీవిత దినములన్నయ్యు యెహోవా మందిరములో తంతి వాయిద్యములను వాయిస్తాం. 3 పనులు చేస్తారంట బతుకున్నవాడు. ప్రభువులో బ్రతుకున్నవాళ్ళు, దేవునిలో జీవిస్తున్న వాళ్ళు. 1 ఆయన్ని స్తుతిస్తారు. 2వదిగా మన పిల్లలకు గట్టిగా చెప్తాం. 3వదిగా దేవుని మందిరములో వాద్యాలు వాయిస్తాం, కనీసం చప్పట్లన్నా కొడతాం. 3 పనులు చేస్తారు మనం. 1 ఆయన్ని స్తుతిస్తారు. స్తుతి స్తోత్రం. ఎంతసేపు చెప్పాలి? చెప్పగలిగినంత చెప్పాలి. బిగ్గరగా చెప్పాలి, ధ్యానంతో చెప్పాలి, మౌనంగా చెప్పాలి, మనసారా చెప్పాలి, హృదయపూర్వకంగా చెప్పాలి, శక్తి కొలది చెప్పాలి. స్తోత్రం. దీనిలో ఒక మాట గుర్తొస్తుంది నాకు. ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఇంకా వేరే వాడు స్తోత్రాల మీద ఆసీనుడు అవ్వకూడదా? ఆయన ఇశ్రాయేలీయులు చేసే స్తోత్రాల మీదే ఆసీనుడు అవుతానంటే ఏంటి నా ప్రశ్న. ఇశ్రాయేల్ అనే మాటకు అర్థం ఏంటంటే, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినాడు. ఇప్పుడు నేటికి కూడా ఇశ్రాయేల్ దేశం మీదకి అనేక యుద్ధాలు వచ్చినాయంట, కానీ అన్ని దేశాల మీద వాళ్ళు జయం పొందారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల సంగతి నాకు తెలియదు, కానీ ఎందుకనగా ఇజ్రాయిల్ ఏదన్నా చేస్తే
హార్ట్ఫుల్గా చేస్తారు. ఆమె ఏదైనా ఇప్పుడు మనం వాడే ఫోన్లు మొదలుకొని టెక్నాలజీ అంతా కూడా 90% యూదులే కనిపెట్టారు, ఇజ్రాయేలీలే. యూదులు లేకుండా ప్రపంచం లేదు. వ్యవసాయం చేస్తున్నారా? ఈ టెక్నాలజీ అనేక యంత్రాలు కనిపెట్టారా? ఫ్లైటు, ఇంకా ఏం చెప్పండి, ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ కనిపెట్టింది వాళ్ళే. ఎందుకనగా వాళ్ళ పని అలాగే ఉంటుంది, వాళ్ళ భక్తి కూడా అలాగే ఉంటుంది. ఆమె అందుకని ఇశ్రాయేలీయులు చేసే స్తోత్రాల మీదే ఆసీనుడు. అనగా మనం కూడా ఎలా మారిపోవాలి చెప్పండి? ఇశ్రాయేలీయులుగా మారాలి. ఆమెన్ చెప్పండి. ఎవరిలాగా? నేను ఇశ్రాయేలీయుడిని అనండి. ఏదో అనమన్నట్టు నేను ఇశ్రాయేలీయుడిని అనమాట, గట్టిగానండి. నేను ఇశ్రాయేలీయుడిని. నేను ఎందుకో చూడండి, కింద చూసి బైబిల్ ఏమే సరికూర్చు, గట్టిగాను గుడి మీద చేసుగాను. నేను ఇశ్రాయేలీయుడిని అను, సీరియస్గాను. నేను ఇశ్రాయేలీయుడిని, మామూలు ఇశ్రాయేలీయుడిని కాదు, నిజమైన ఇశ్రాయేలీయుడిని. అందుకని నిజమైన ఇశ్రాయేలు అందరూ స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా ఉండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా ఉండి. సరే, ఆ చరణాల్లోకి వెళ్ళేవనుకో ఒక గంట సేపు పాడతాయి పాట, గంట సేపు పాడతా. మీకు చాలా ఆత్మలో రంగిపోవాలి, ఆ నడిపింపు వస్తుంది. అందుకని మీరు కొంచెం ఆగుతున్నా. నీవు ఇశ్రాయేలీయులుగా ఉండు, జయించే పవర్ నీ స్తోత్రాలు చెప్తే చాలామంది. మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా. కొంతమంది పాట పాడుతుంటే నిద్ర వస్తుంది, కొంతమంది ప్రార్థన చేస్తున్నా నిద్ర వస్తుంది, కొంతమంది భక్తి చేస్తున్నాను మన పక్కన నిద్ర. అది కూడా అక్కడే దయ్యం పొంచుంది. అది నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి చేసి పాటలు పాడి ప్రార్థన చేసి స్తోత్రం చెప్పేవాళ్ళు నిద్రపోయేవాడు కూడా లేచి కూర్చుంటారు, నిద్రపోయేవాడు కూడా లేచి కూర్చుంటారు. అసలు ప్రార్థన అంటే ఇష్టం లేనివాడు కూడా ప్రార్థన మీద ఆధారపడతారు. దేవుడు అంటే ఇష్టం లేని కూడా నిన్ను చూసి, నీ ప్రార్థన విని, నీ శక్తి గల భక్తిని చూసి దేవుని దగ్గరికి వస్తారు. కనుక సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఆత్మీయ జీవితంలో నువ్వు బతికున్నావని రుజువు ఏంటంటే స్తోత్రం. చెప్పండి, నీ ఆయుధము స్తోత్రం. రెండవదిగా నీ పిల్లలకు చెప్పాలి. నువ్వేం నేర్చుకుంటున్నావు పిల్లలకే చెప్పండి, పిల్లలకే చెప్పాలి. నీవు దేవుని మందిరంకి వచ్చి మంచిగానే పాడి ప్రార్థన చేసుకుని వాక్యం విని నువ్వు దేవునిలో మంచిగా ఉంటూ ఇంటికి వెళ్ళి పిల్లలకు చెప్పలేదు అనుకోండి, నువ్వు నీ పిల్లల్ని నీ చేతులతో నువ్వే నాశనం. అందుకని మీ పిల్లల్ని నీవు నేర్చుకున్న దానికంటే నీ పిల్లలకు బాగా నేర్పించు. ఇదిగో మనం తినపోయినా, వినండి, తల్లిదండ్రులుగా మనం తినపోయినా మన పిల్లలు తినాలని కోరుకుంటాం. మనం కట్టలేని బట్ట పిల్లలు కట్టాలని కోరుకుంటాం. మనం అనుభవించలేని సుఖ సంతోషాలు మన పిల్లలు అనుభవించాలని కోరుకుంటాం. మరి భక్తి జీవితం గడవలేదా? మన పిల్లలు మనకంటే ఎక్కువ పాటలు పాడాలి, మన పిల్లలు మనకంటే ఎక్కువ భక్తిగా ఉండాలి, మన పిల్లలు మనకంటే దేవుళ్ళు ఎదగాలి. నువ్వు దేవుళ్ళో ఉన్నావని రుజువు అది. మూడోది ఏంటంటే వాయిద్యాలు వాయించటం. దేవుని దగ్గర చప్పట్లతో, వాయిద్యాలతో, తాళాలతో, కంజరులతో దేవుడికి ఇచ్చిన ఏదో ఒక ఆయుధం. నేను చాలామంది చూస్తాను, సంచి తగిలించుకుంటారు. వాళ్ళు మంచి ఉద్యోగస్తులు, యవనస్తులే, తాళమన్నా ఉంటుంది వాళ్ళ సంచిలో. బైబిల్తో పాటు తాళమన్నా, లేకపోతే కంజరన్న, లేకపోతే ఇంత చెక్క కంజరన్న, ఇట్లా కొంచెం ఇచ్చుతా. లేఖనాల ప్రకారం దేవునిలో నువ్వు సజీవుగా ఉన్నావని రుజువు. ఇక రెండవదిగా చూడండమ్మా, త్వరగా వెళ్ళిపోదాం. 3 విషయాలు ఉన్నాయి నేను చెప్పిన దానిలో. ఇంకోటి దగ్గర కదా, కీర్తన 118:17లోకి రండి. 118వ కీర్తన 17లో ఏమన్నా చూడండి. 118వ కీర్తన 17వ వచనం. నేను సావను, సజీవుడిన యెహోవా క్రియలను
వివరిస్తా. మనం దేవునిలో బ్రతుకుచున్న వారిలో మంట దేవుని క్రియలను వివరించుదుము గాక. ఎక్కడన్నా ఇద్దరు కూర్చున్నారంటే వాళ్ళ గొప్పతనం వీళ్ళ మీద పోసుకుంటారు, వీళ్ళ గొప్పతనం వాళ్ళ మీద వేసుకుని సొల్లంతా ఖర్చుకుంటారు. దాని ద్వారా ఒక్క ప్రయోజనం కూడా ఉండదు. దేవుడు నీ ఎడల చేసిన గొప్ప కార్యములు, దేవుడు నీ మీద కనికరపడి చేసిన ఉపకారములు, మేలులు అన్నీ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లి అని ఒక వేదన కలిగి దేవుడు నీ ఎడల చేసి, ఇదిగో దేవుడు గొప్పవాడమ్మా, దేవుడు మంచోడమ్మా, నేను ఈ రోజున సజీవుడిగా ఉన్నాను అంటే, నేను ఈ విధంగా పిల్ల పాపలతో ఉన్నాను అంటే దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నాకు మంచి ఆహారం పెట్టాడు, దేవుడు నాకు వస్త్రాలు ఇచ్చాడు, దేవుడు నన్ను భద్రపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను సావును, సజీవుని యెహోవా క్రియలు నేను అయ్యా దేవుని కార్యం. చూసారా, దేవుని కార్యములు. మన కార్యం ఏముంది? ఇందాక నేను చెప్పేది చూసారా, స్తోత్రం ద్వారా జరిగిన ఆ కీడు ఎలా దేవుడు కొట్టేశాడు. అలాంటి నీ జీవితంలో ఎన్నో చేసి గుర్తుపెట్టుకో, జ్ఞాపకం చేసుకుని చెప్పి ఎవరికైనా దేవుడు మెచ్చి ఇంకా అనేక గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు, ఇంకా అనేక ఉపకారాలు ఆయన చేస్తాడు. ఎందుకనగా ఆయన చేసిన మేలు ఉపకారాలు కార్యాలు నువ్వు మరవకుండా అందరికి చెప్తున్నావు, ఇంకా చేస్తాడు ప్రభు. చేసిన దాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవుడు చేసిన ఉపకారాలు, మేలు, అన్న వస్త్రాలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఎప్పుడు తిననటువంటి ఆహారాన్ని భుజింపజేస్తున్నాడు, ఎన్నడూ ధరించిన వస్త్రాలతో దేవుడిని దీవిస్తున్నాడు. అసలు నీకు జీవం ఇచ్చి బ్రతికిస్తున్నాడు, ఆయుష్ పెంచుతున్నాడు. అది చాలు దేవుడి గొప్ప కార్యాలు. చెప్తున్నావా? ఇక చూడండి, ఇంకొకటి, మనము దేవునిలో సజీవంగా మనం ఉన్నాం, ప్రభువులో మనం బ్రతుకుతున్నాం, సజీవంగా ఉన్నాం. యేసు సజీవుడు, మరణమును జయించాడు, లోకమును జయించాడు, సమాధిని జయించాడు, దయ్యాన్ని జయించాడు, సర్వాన్ని జయించేశాడు. అలాని జయించిన యేసయ్యలాగా మనం కూడా సజీవులుగా ఉండి మనం దేవునిలో కొనసాగుతూ ఉండేటువంటి గుర్తులు మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఇక్కడ చూడండి, 3వ పాయింట్ చెప్తున్నా చూడండి. ఈ పాయింట్లో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో 3వ వచనం నుండి 10వ వచనం వరకు చదవాలి, కానీ నేను వివరిస్తాను. చెప్పండి, వివరిస్తాను, వినేసేయండి. అక్కడ యెహెజ్కేలు అనేటువంటి భక్తుడిని ఒక లోయలోకి తీసుకెళ్ళాడు దేవుడు, దర్శనం చూపిస్తున్నాడు. అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉందో చూపిస్తున్నాడు దర్శన రూపంలో. ఎలా ఉన్నారంటే ఎండిన ఎముకల్లాగా ఉన్నారంట. ఎలా? ఎండిన ఎముకలు. ఆ ఎండిన ఎముకలు, ప్రభో ఎండిన ఎముకల్లాగా ఉన్నారయ్యా. అవునా? అయితే నా మాట ప్రకటించు, నా ఆత్మతో నింపబడి ప్రకటించు, నా వాక్కును ప్రకటించి, ఎముకలారా మీరు శరీరం పొందుతారు, బతుకుతారు అని ప్రకటించేయి. ఆ ఎముకలే కండలు ధరించి చక్కని ఆకారంతో రూపురేఖలు కలిగి ఆ ఎండిన ఎముకలే మనుషులుగా తయారై బ్రతికి లెక్కింప సిక్కింప కాని మహాసైన్యంగా దేవునికి మహిమకరంగా జీవిస్తారు అని ఆత్మ ద్వారా మాట ప్రకటించు అన్నాడు దేవుడు. అప్పుడు ఆ ప్రవక్త అలాగే చేశాడు. అప్పుడు ఆ ఎండిన ఎముకలన్నీ, అనగా ఆ రోజుల్లో ఎండిన ఎముకల్లాగున్నటువంటి ఆ సమూహం జీవం పొంది సజీవమై దేవునికి మహిమ కలిగి గొప్ప సైన్యంగా మార్చబడ్డారు. అంటే అర్థం ఏంటి? ఎండిపోయిన నా బతుకుని అయ్యా నీ ఆత్మతో నన్ను చీగురింప చేయనైనా, నాలో జీవం అనేదయ్యా, చచ్చిపడిపోయినటువంటి చచ్చిన శవాలకు చచ్చి ఉంటున్నానయ్యా. చర్చికి వెళ్తున్నాను కానీ నా నోట పాట రావట్లేదు, ప్రార్థన రావట్లేదు, స్తోత్రం రావట్లేదు, కృతజ్ఞత నీ క్రియలను వివరించలేకపోతున్నానయ్యా, నీ కొరకు సజీవ సాక్షిగా బ్రతకలేకపోతున్నాను ప్రభు. నన్ను నాలో ఉన్న ఎండితనం వాడిపోయిన ఈ యొక్క పాపిష్టి బ్రతుకు నుండి విడిపించో అని పాడాలి ఆలోచన. అదే జరిగింది. కనుక ఇది ఆత్మలో ఆరాధన. ఇందాక ఆత్మలో ఆరాధన మీరు చక్కగా చేస్తున్నారు.
అలాగే ఇంకా కొంచెం రేజప్ అవ్వండి, ఇంకా చప్పటి కొట్టండి, ఇంకా ప్రభువులు ఆనందించండి. యేసు ప్రభు చెప్పే 4వ అధ్యాయం యోహాను సువార్త అన్నాడు, తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. అదే నిజమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన అంటే. అంతేగాని కూడా పాడుతున్నారు లేని మనం మౌనంగా ఉండకూడదు. ఒక పాట రావట్లేదు అనుకో, ఏం చేయాలి? స్తోత్రం 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 అనాలి. దేవుని యందు ఆనందించాలి. నీ నోటుకు ఏదొస్తే మాట అనాలి. యేసయ్యా స్తుతి స్తుతి స్తుతి. ఒకరి పాట వస్తే కలుపు, లేదంటే స్తోత్రం చెప్పి ఏకీభవించు. ఇంగ్లీష్ వాళ్ళు అప్పుడప్పుడు మీటింగ్లకు వస్తారు, తెలుగు మీటింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలుగు రాదు. మేము తెలుగులో పాటలు పాడుతుంటే ఆ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఈ రాగాన్ని ఇంగ్లీష్లో మార్చుకుంటారు. ఇంగ్లీష్లోకి మీకు తెలుసు అన్ని భాషలలో మార్చుకుంటారు, మళ్ళా మార్చుకుని ఏకీభవిస్తారు. ఎంత ఆనందం, సంతోషిస్తారు. ఏదో వాళ్ళు కూడా మాతో ఏకీభవించిన తెలుగు పాడినట్టే పాడతారు. అంటే ఆరాధన చేసేటప్పుడు ఆత్మలో కదిలించబడాలి, ఆత్మలో ఆనందించాలి ప్రతి ఒక్కరు. చూడండి 4వది చదువుతుందండి, 4వ పాయింట్ చెప్తున్నాను. 4వ పాయింట్ చెప్పేసేసి రోమీలకు రాసిన పత్రిక 12:1 తెరవండి. స్తోత్రం. ఇక నేను ఈ యొక్క వర్తమానాన్ని ముగింపులోకి తీసుకొస్తున్నాను. చూడండి రోమీలకు రాసిన పత్రిక 12:1 ఏముంది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవాయుక్తమైంది. చెప్పండి, మన శరీరాలను సజీవ యాగంగా దేవునికి ఏం చేయాలా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు గనక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుని స్తోత్రాలు. ప్రభు బిడ్డలారా, నీ దేహము చేత దేవుడు ఘనతపరచబడుతున్నాడా? నీ అందమైన ఆరోగ్యకరమైన బలమైన నీ శరీరంతో దేవునికి ఘనత ఉందా, మహిమ ఉందా? దేవుని సంతోషిస్తున్నాడా? నేను చాలామంది దేవుని సేవలో పాల్పొందుతారు. నేటు జరుగుతున్న ఏంటంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఉద్యోగాలు చేసుకునే ఆఫీసర్లు 6 రోజులు మా పొట్ట కోసం సేవ చేసుకుంటాం ఉద్యోగాలు. 7వ రోజు ఆదివారం అన్న దేవుని సేవలో ఉండాలి మేమని గేట్ల దగ్గర, ఇక్కడ వంటల దగ్గర, కడిగే దగ్గర, తుడిసే దగ్గర, మనుషులను తీసుకొచ్చే విధంగా ఏదో ఒక విధంగా ఆయన దేవుని సేవలో పాలు పొందుతున్నారు. సజీవ యాగంగా వారి శరీరాలను దేవునికి సమర్పణ అంటే అదే. వాళ్ళకున్నటువంటి టాలెంట్తో వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళని ప్రభుత్వాన్ని తీసుకురావటం, వాళ్ళ ఖర్చులతో వాళ్ళు తీసుకెళ్ళటం, ఇలాంటి అనేకమైనటువంటి మన దేహముతో దేవుని క్రియలు జరుగునుగాక. దేవునికి స్తోత్రం. నీ దేహమే దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహమే దేవుని ఆలయము, నీ దేవుడు మందిరము సజీవయాగముగా నీవిచ్చెదవా సమర్పణ ప్రభువు నాకు నీ దేహము. మన బలమున్నప్పుడు, మన జ్ఞానం ఉన్నప్పుడు, మన రూపం ఉన్నప్పుడు, కిలోమీటర్ నడవగలిగిన కాళ్ళ శక్తి ఉన్నప్పుడు, ఈ బలమంతా కూడా ఎవరికి అర్పిస్తున్నావు? దేనికి అర్పిస్తున్నావు? దేనికి సమర్పిస్తున్నావు? సజీవంగా నీ దేహం దేవుని కొరకు కనుక ఈ శక్తి అంతా దేవుని కొరకు వాడబడుతుందా? అప్పుడే నువ్వు దేవునిలో జీవించినట్టు. అలా కాకుండా ఒక అమ్మమ్మ, లాంటి ఒక అమ్మ
ఆ ఊరిలో చాలామంది యవనస్తులైన పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తుంది, అమ్మా ఈ గొప్ప రక్షణ గురించి నాకే కానీ మీ వయసులో నాకు తెలుసుంటేనే మన ఊరు అందరినీ, మన చుట్టుపక్కల ఊర్లో అందరినీ కొన్ని మార్చేసేదని. కనుక నాకు ఇప్పుడు ఓపిక లేదమ్మా, చూపు కనపడట్లేదమ్మా, నడవలేకపోతున్నానమ్మా. నా మీద దయించి, నా మీద ఏమాత్రమన్నా మీకు ప్రేమ ఉంటే మీరందరూ యేసు ప్రభు నమ్ముకొని యేసయ్య కొరకు బ్రతకండి అమ్మా. అమ్మా దండం పెట్టడానికి దండం పెట్టి చెప్తుంది అలా. దేవుని దగ్గరికి వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు, వీళ్ళెవరో ఎన్నమాకండి అమ్మా, మీరు వెళ్ళండి అమ్మా. నరుడు యవన కాలముందు నరుడు నా కాడిని మోయిట నరునికి మేలు. ముసలోళ్ళు అయినాక, వయసు అయిపోయినాక, శక్తి హీనమైపోయినాక అప్పుడు వచ్చేసి పాటలు పాడాలంటే పళ్ళన్నీ తొర్రయ్యి నువ్వు ఒకటంటే ఇంకోటి వస్తుంది రాగం బయట. నడవాలనుకుంటా కానీ కాళ్ళు వంకరలో బెండ్లు అయిపోతాయి. చూడాలనుకుంటా కానీ బైబిల్ చదవడం రాదు. భూతత్వాలని కలగొట్టుకున్నా చూపు కనబడదు. అందుకనే నీ యవ్వన బలం, యవ్వన దేహం, యవ్వన శరీరం, నీ శక్తి యుక్తులన్నీ కూడా దేవుని కొరకు సమర్పించుకో. ఇదే క్రీస్తులో నువ్వు జీవిస్తున్నావు అని రుజువు. ఆమేన్. దేవుడు బిడ్డలారా, మరి నీవు యేసు ప్రభు వారు అంటున్నాడు, నేను సజీవునై యుగ యుగములు జీవించుచున్నాను, అధికారం నా స్వాధీనం ఉంది, మీ మీదకు ఏది కూడా ఇంత కూడా రాలదు, నాకు తెలియకుండా మీ మీద ఈగ కూడా వాలదు. ఎందుకనగా నేను జయించాను, జయం పొందాను. మీరును ఆ జయములో ఉండాలంటే నా కొరకు సజీవంగా బ్రతకండి, సజీవంగా జీవించండి. మీరు బతుకున్నప్పుడే, బలం ఉన్నప్పుడే, జ్ఞానం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, క్షేమం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే ప్రభు కొరకు, నా కొరకు జీవించి నాకు సాక్షులే బ్రతకండి. బ్రతుకుతాం, ఇప్పుడైనా బ్రతుకుతాం. ఎందుకంటే నేను యేసు ప్రభు చెప్తున్నాడు, నేను సజీవులకే దేవుణ్ణి కానీ మృతులు ఎవరు ఇందాక చెప్పాను. అలాంటి స్థితిలో ఉన్నారా? అలాంటి వాళ్ళకి దేవుడు కాదు ఆయన ఇష్టం. ఇదిగో ఈ స్థితిలో నువ్వు ఉన్నావా? ఆయన నీ దేవుడు. యుగ యుగాలు జీవిస్తున్న దేవుడు నీతోడే ఉన్నాడు. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. నీతో ఉన్నాడు యేసయ్య, నీలో ఉన్నాడు, నీ వెంటే ఉన్నాడు, నిన్ను ఆశ్రయిస్తాడు. ధైర్యంగా ఉండు, బలంగా ఉండు. ఎవరైనా హేళన చేస్తారు భయపడమాక. జీవితం ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది, ఒక్కొక్క పతనం అయిపోతూ ఉంటాం. ఆశలు లేవు అనుకునే స్థితిలోకి నెట్టేయబడతాం. భయపడమాక. నువ్వు సజీవంగా నీ శరీరం దేవునికి అర్పించేసుకో. సజీవ స్తోత్రాలు చెప్పు, సజీవ భక్తి చేయి, సజీవంగా దేవుని కొరకు జీవించో. దేవుడు దిగి వస్తాడు నీ పక్కకి. అప్పుడు శత్రువు నీ కాళ్ళ కింద చెట్టు కొట్టేస్తాడు, మరణాన్ని దూరం చేస్తాడు, కీడును దూరం చేస్తాడు, తెగులను దూరం చేస్తాడు, సకల విధములను దోషములను, నష్టములను, కష్టములన్నీ లయపరిచి నీ యొక్క దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చేసి నిన్ను ఆనందింపజేస్తాడు. చూడండి, ఎప్పుడైనా దేవుని నమ్మిన, దేవుని కొరకు సజీవ సంఘ బతకాలనుకున్నావు, ఫస్ట్ మాత్రం కష్టాలే వస్తాయి. ఎలాగంటే చూడండి, త్వరగా చెప్తున్నాను. యోసేపుకు ముందు కష్టాలు వచ్చినాయి. గుట్టలో తోయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, చెరసాల్లో కూడా వెళ్ళాడు. ఎవడు? ఆది కాండములోన యోసేపు. తర్వాత ఏమేడు? లాస్ట్ ఏమేడు? ఇవన్నీ కొద్ది రోజులే జరిగినాయి. తర్వాత వెంటనే ఏమయ్యాడు యోసేపు? ఐగుప్తు దేశానికి ప్రధాని, దానియేలుకు సింహాలకు. తర్వాత ఏమైంది? దేశానికి ప్రధాని. షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏమయ్యారు? కుర్రోళ్ళు వీళ్ళంతా, పిల్లలు, మీలాంటి యవనస్తులే. ఏమైనా వీళ్ళు ఆ దేశానికి గొప్ప అధిపతులు. బానిసలకు వెళ్ళినోళ్ళు దేశాలకు అధిపతులు. ఎస్తేరు, మొర్దెకై సంగతి ఏంటి? ప్లాట్ఫామ్ మీద బతికిన వాళ్ళు. అసలు ఆయన చంపేద్దామని ప్లాన్ అవుతుంది, కానీ ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళనే చంపేశాడు రాజు. వీళ్ళు ఆ దేశానికి ప్రధానమైపోయాడు మొర్దెకై. దేవుని అంగీకరించి దేవుని కొరకు సజీవంగా శక్తివంతమైన భక్తి చేసే వాళ్ళకు మొదట శ్రమ, మొదట పరీక్ష.
మొదట ఇరుకులు, వినండి, మొదట ఎంతో అవమానం, అవి ఓర్చుకుని సహించి నువ్వు వెళ్ళావా, నువ్వు అధ్యక్షుడు అవుతావు, నువ్వు ఒక ఓనరు అవుతావు, నువ్వు ఒక రాజు అవుతావు, నువ్వు ఒక ధనవంతుడు అవుతావు. దేవుని మహిమ కోసం దేవుడు నిన్ను ఇచ్చిస్తాడు. అతి త్వరలోని యవ్వన కాలంలో చేయి. యవ్వనం అంతా అయిపోయినాక తర్వాత నువ్వు ఒకవేళ దేవుడిని ఆశ్రయించినా నీకు తింటే అన్నం అరగదు, స్వీటు తింటాక నీవు ఇక శరీరం సహకరించదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే దేవుని కొరకు జీవించు, దేవుని చేత హెచ్చించబడు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను బలపరచునుగాక అనండి. ఆమెన్ అనండి. మీరు ఆమెన్ అంటేనే ఆపుతా, లేకపోతే ఇప్పుడు ఆపను. 4 గోడలు చెప్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, కనుక సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో ఎదుగుతున్నారు? క్రియలు లేని జీవితంతో, భక్తి లేని, భయము లేని జీవితంతో ఉండొద్దు మనం. కనుక సజీవుడైన యేసుని సజీవంగానే స్తుతించు. బ్రతికిన వారు లాగానే దేవుని విషయంలో దేవునిలో కూడా ఉండు. లోకంలోనే బ్రతుకుతున్నట్టు ఉంటావు, దేవుని దగ్గరికి వచ్చేవారికి ఎలా ఉంటున్నావు? నీ స్తోత్ర ప్రార్థన ఎలా ఉంటుంది? నీ త్యాగభక్తి ఎలా ఉంటుంది? ప్రభువులో సజీవంగా ఉన్నాను, శక్తిగా ఉన్నాను, బలమైన బిడ్డగా ఉన్నాను అని చెప్పు. చూడండి, బైబిల్లో చదువుకున్న యోధులకి చెప్తున్నా, బైబిల్ జ్ఞానం కావాలనుకున్న కొంచెం అన్నట్టుగా ఉన్నారు మీరు. ఏమని చెప్తాడు? పత్రికలన్నీ రాస్తూ పత్రికలు చివరిలో అంటాడు పౌలు అపోస్తలుడు, చోదాకు 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 ప్రభునందు బలవంతులై. ఎఫెసీ 6:10 ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే 6:10 తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. ప్రభువును బట్టి బలం పొందండి, ప్రార్థనా బలం పొందండి, ఆత్మ బలం పొందండి, విశ్వాసులో బలంగా ఉండండి, కృపలో బలంగా ఉండండి, ఆరాధనలో బలంగా ఉండండి, ఆత్మలో బలంగా ఉండండి. ఈ బలమే మీకు మహా ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. దైవికమైన బలం, దేవుళ్ళు నీ బలమంతా ఉపయోగించు. నీ టెక్నికల్ ఏ మైండ్ ఉందో, దేవుడిచ్చిన తెలివి, జ్ఞానం, ఆరోగ్యం, ఆయుష్, సమయం సమస్తం దేవుని కొరకు సమర్పించో. ప్రభు మీ అందరిని ఆశ్రయించి ఎంతగా మీరు ఆత్మలో వర్ధిల్లటానికి ఇష్టపడతారో అంతగా దేవుడు మీ అందరిని వర్ధిల్ల చేసి ఆయన సాక్షులుగా, యేసు ప్రభు ఎలాగో చనిపోయి తిరిగి సజీవ ఉన్నాడు, మీరు ఆయన సజీవ సాక్షులుగా దీవించబడుదురుగాక.